గుర్తింపు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిందని మనకి చరిత్ర చెప్తోంది. రాజ్యాంగంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేనే కాకుండా రాజ్యాంగంలో కూడా బీసీలకి సమన్యాయం చేయాలన్న ఆలోచన అయితే గట్టిగా ఉంది. వాళ్ళకి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని అన్నారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం పావులు కదుపుతూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే నిందిస్తూ బీసీలంతా కూడా ఏకమవటం అనేది అది మీ అంతటి మీరు కన్ను పొడుచుకున్నట్టు కాదు. అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ. ఈ 7-8 దశాబ్దాల నుండి ఈ రాష్ట్ర జనాభాలో ఉమ్మడిగా ఉన్నప్పుడు కావచ్చు, విడిపోయిన తర్వాత కావచ్చు, మెజారిటీ ప్రజలు మా బీసీ వర్గాలు. ఆనాటి నుండి నేటి వరకు కూడా మైనారిటీలు అయినటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి సందర్భం. ఆ పరిపాలనలో వాళ్ళ పరిపాలన బాగలేదని తిరస్కరించి తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకొని తెలంగాణ వస్తేనైనా మాకు మేలు జరుగుతున్న కాన్సెప్ట్తోనే మా బీసీలందరూ కూడా తెలంగాణ వాదం వైపు మళ్ళినటువంటి సందర్భం. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఆశించింది జరుగుతుందేమో అనుకుంటే దొరవారు కూడా వారే కాబట్టి ఆ దొరవారి పాలనలో ఏం జరిగిందో మీరు అందరూ చూసారు. అంటే కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అని తెలిసినప్పుడు కూడా వాళ్ళలో నిజాయితీ లేదు, ఇచ్చే సందర్భంలో కూడా నిజాయితీగా లేరు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకొని తెచ్చుకున్నాం, అనేక మంది బలిదానాలు అయినాం అనేటటువంటి సందర్భానికి వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది. ఆ సందర్భంలో కేసీఆర్ గారికి ఈ రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది. బీసీలు వాళ్ళ 10 ఏళ్లలో వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్భాగ్యాల్ని మళ్ళీ ఎండగట్టే టైంలో ఇంతకాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్తగా ఎజెండాతోనే బీసీలకు మేనిఫెస్టోలో 42% రిజర్వేషను, ఇంకా కాంట్రాక్టర్లు, సివిల్ కాంట్రాక్టర్లు కావచ్చు, చట్టసభలు కావచ్చు, పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చి డే 1 నుండే మళ్ళీ మోసం చేయడం మొదలుపెట్టింది. ఎలా? పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీలోనేమో ఆమోదించుకున్నారు, పార్లమెంటుకు 2 ఎమ్మెల్యేల అభ్యర్థులను ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. అక్కడి నుంచే చీట్ చేసుడు మొదలుపెట్టారు. సరే, అయినా భరించి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం ఇక్కడ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలనే లక్ష్యంతో బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరూ కూడా అలర్ట్ అయి ఉన్నటువంటి సందర్భం. ప్రత్యామ్నాయం బీజేపీని ఎట్లాగో ఈ రాష్ట్రం స్వీకరించదు కాబట్టి ఇక అదంతే, ఇక అది మతతత్వం అని ఇంకోటి సరే అదొక పార్ట్. ఆ సందర్భంలో వీళ్ళకి ఒక అవకాశాన్ని ఇస్తే వచ్చిన కాడి నుండి కూడా అనేక రకాల హామీలని తొంగలు దొక్కుంటా ఆ వాదాన్ని ఎత్తుకున్నటువంటి వాళ్ళని, ఆ వాదం మీద కొట్లాడినటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చామని మాట్లాడిన వాళ్ళ మీద సస్పెన్షన్ అనేటటువంటి పనులు చేసుకుంటూ వాళ్ళని అణచివేసేటటువంటి కుట్రలు చేసుకుంటూ వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ పోతున్నటువంటి సందర్భం కనపడుతూ ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి సమాజం నమ్మే పరిస్థితులు కానీ ఇక గౌరవించే పరిస్థితులు కానీ లేదు 100%. ఎందుకు అంటే వాళ్ళు గతం నుంచి పరిపాలన చేసిన దాంట్లో మేజర్ రోల్ ఆలేదు. కాంగ్రెస్ పార్టీని నమ్మరు, ఇక్కడున్న బీఆర్ఎస్ని నమ్మరు. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలంతా ఏకమవుతారంటే మీలో మీ మధ్య విభేదాలు, మీరు పైకి రావాలని మీరు కోరుకుంటున్నారు, కానీ పక్కనున్న రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యత దక్కుతుందా? ఆ మాట చెప్పగలరా? కొంత మేరకు పర్వాలేదు, కొంతమేర పర్వాలేదు. ఇప్పుడు కూడా అంటే మేమేమంటారు అంటే ఇంకా ఎంతకాలం మీరు ఇవ్వాలి, మేము తీసుకోవాలి. ఇప్పుడు మేము నీ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీల మీద ఆధారపడే అవసరం మాకు లేకుండా పోయింది. ఎందుకు అంటే ఓట్లు మా కాడ ఉన్నాయి, మా ఓట్లు మీకేసి మీ మీద మేము ఆధారపడేది అనే మీద ఇప్పుడు మా ఉద్యమం. అందుకునేనా రెడ్ల గురించి అంత ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు అందరూ కలిసి? 100% కదా. ఇప్పుడు 7 దశాబ్దాలు దాటిపోయిన తర్వాత కూడా ఇంత చైతన్యం వచ్చి ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత మా జాతులలో కూడా అందరూ చదువుకొని అన్ని వర్గాలలో ఇలా అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని భాగాలలో మేము వచ్చిన తర్వాత ఇంకా జరుగుతున్నటువంటి కుట్రలు తెలుసుకున్నాక కూడా ఎందుకు మీతోని ర్యాలీ ఓట్లు మాయి మీకు ఎందుకు సీట్లు ఇవ్వాలంటున్నావు? ఆ ఓట్లు మా ఓట్లు మేము వేసుకుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రజలకు ఏం కావాలో చేసుకోగలుగుతాం అనే దాని మీదనే మా పోరాటం. ఇంకా ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అనేది లేదు మాకు మేముగానే తయారవుతా ఉన్నాం. అవసరం వచ్చిన రోజు మాకు ఏ వేదిక కావాలో ఏ రకంగా మేము ముందు మీరు సంఘటితం అయితే ఇప్పటిదాకా ఇంత దాకా వచ్చేది కాదు కదా పరిస్థితి. బీసీలంతా కూడా దేనికైనా ఒక టైం వస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమే మన ముందు జరిగింది, భారతదేశ స్వతంత్రం పోరాటం కూడా జరిగింది. ఇదన్నిటికీ ఒక టైం, ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అనివార్యం అయిపోతుంది. ఇన్నాళ్ళు పరిపాలించిన వ్యక్తుల్ని తోలనాడడం, ఇన్నాళ్ళు పరిపాలించిన పార్టీలని తోలనాడడం అది అవసరమా? అంటే మేమేమంటున్నాం, మీకు దక్కకపోతే ఇంకొకరికి ఎవరికి దక్కకూడదన్న ఆలోచన ఎందుకు రావాలి? లేదు, తోలనాడే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఈ ఏదైతే పరిపాలన చేసినటువంటి పరిపాలన ఉన్నటువంటి వర్గాలు కింది వర్గాలకి ఏం కావాలో గుర్తించి వాళ్ళ కడుపు మంట చల్లార్చిన సందర్భాలు ఉన్నప్పుడు ఎవరిని కూడా ఇన్నాళ్ళుగా బీసీలకి న్యాయం అనేది జరగలేదా ఎక్కడ?
100కు 1000% తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు న్యాయం జరగలేదని చెప్పి గట్టిగా చెప్పగలరా? ఇవాళ ఒకటే తెలుగుదేశం పార్టీ అధికారంలో కానీ, ఇటు పక్క ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కానీ, ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలో కానీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదా? ఇచ్చింది అనే దానికి వాళ్ళు రుజువు చేసుకోవాలంటే ఈ మొత్తం చరిత్రలో ఎక్కడైనా ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం కాకపోతే నేను ఏమంటున్నా ముఖ్యమంత్రులు అంతా కూడా వాళ్ళే కదా. మేము ఏమంటున్నాం అంటే మీరెవరు ముఖ్యమంత్రులు కావడానికి? ఓట్లు మాయి ఈ మొత్తం ఈ 75-80 ఏళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండిట్లలో చూసుకున్నా కూడా మీరు 1-2% లేనటువంటి మీరు ఎట్లా పరిపాలన చేసుకుంటూ మీకు ఇంకా న్యాయం జరగలేదని ఎట్లా ప్రశ్నిస్తారు? న్యాయం అనేది జరిగింది అంటే మెజారిటీ ప్రజలు మేము కదా, మేము అధికారాన్ని అనుభవించాలి, మీరు స్వీకరించాలి, మీరు పరిపాలించబడాలి, మేము పరిపాలించాలి. కానీ అట్లా కాకుండా ఇక్కడ ఉండబడినటువంటి వాటిని అనుకూలంగా మలుచుకొని ఏదైతే ఇక్కడ అగ్రవర్ణాలు మీరు అడ్వాన్సు ముందుకొచ్చి మా జాతుల్ని ఎంతసేపటికి పరిపాలకులుగా మేము పాలించబడే వాళ్ళగానే మమ్మల్ని తయారు చేసి మాతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటా ఎలక్షన్ రాగానే మేము ఓట్లు వేయాలి, మీకు అధికారాన్ని వేయాలి, ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చి మేము అడుక్కునేయాలి అనేటటువంటి స్థితిలో మమ్మల్ని పెంచిరు ఈ 75-80 ఏళ్ళు అనేది ఇవాళ గమనించడం. కాబట్టి ఇవాళ ఎదురు అంటే మేము మాట్లాడుతున్న మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. అదేంది ఇలా అంటే 70-80 ఏళ్ళ నుంచి కాలు కింద చెప్పులే కనిగమని ఉన్న వాళ్ళు ఇవాళ లేచి గలమెత్తారు ఏందని ఆ గలమెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ మమ్మల్ని అనేక రకాల పేర్లతోని అణిచివేసేటటువంటి కుట్ర చేసుకుంటూ వచ్చారు. అది ఎంతవరకు జరగాలో అంతవరకు జరిగింది. ఇప్పుడు దానికి ఇక స్కోప్ లేదు. ఇక్కడ మూకుమ్మడిగా అంతా కూడా బీసీలలో వాళ్ళందరూ కూడా అన్ని వర్గాలు ఒక బిగ్ క్యాస్ట్గా మమేకమై వాళ్ళ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇవాళ తీరుతుందా? 100 ఇవాళ సభలు నిర్వహించడం వేరు, చెప్తాను, సభలు నిర్వహించడం వేరు, రాజకీయంగా ముందుకు రావడం అనేది వేరు, రాజకీయంగా ఎవరికి వాళ్ళు ప్రాధాన్యత దక్కించుకోవడం అనేది వేరు. ఎందుకంటే మనం ఇన్నాళ్ళ రాజకీయ చరిత్రను చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూస్తే అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఒకళ్ళకొకళ్ళు పోటీగా ముందుకు వచ్చే పరిస్థితే కానీ వ్యక్తుల పోటీ, నేను చెప్పేది వ్యక్తుల పోటీ ముందుకు జరుగుతోంది తప్పించి అక్కడ సామాజిక వర్గాల పోటీ జరగట్లా. నేనేమంటానంటే మీరు ఒక గొప్ప విషయాన్ని ఈ మధ్యకాలంలో చూసారు, చరిత్రలో లేనటువంటి విషయాన్ని, ఈ 75-80 ఏళ్ళలో జరగనటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం మొదలైన తర్వాత ఒక 2-3 నెలలు వచ్చినటువంటి 2-3 ఎన్నికలు మీకు ఎగ్జాంపుల్. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, నిన్న ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు. మా పోరాట ఫలితం అండి. ఇవాళ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించిన దాంట్లో ఒక చోట ఒక్కడే బీసీ క్యాండిడేట్ ఒక పార్టీ బీఫామ్ ఇస్తే అక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో గెలిపించుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలది. రెండో చోట మా సోదరులు 2-3 పోటీ పడటం వల్ల 2-3 చీల్చుకోవడంతోనే అక్కడ స్వల్ప మేరతో ఓడిపోయినటువంటి సందర్భం. అదే ఆ చీల్చుడే అయితే చెప్తున్నా ఆ ఐక్యత లేదు కదా. అయితే చెప్తున్నా మూడవది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్. అక్కడ ఓన్లీ బీసీ వాదం వర్సెస్ 100-120 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, 40-50 ఏళ్ళ చరిత్ర బీజేపీ పార్టీ, సెంట్రల్లో అధికారంలో అది, రాష్ట్రంలో అధికారం లేదు, ఇక్కడ ఏ అధికారం లేదు, జేబులో రూపాయి పైస లేదు. అయినా బీసీ వాదంతో ముందుకెళ్ళి మా హరికృష్ణ పోటీలోకి పోతే 2 చరిత్ర కలిగిన పార్టీలని గడగడలాడించుకుంటా త్రిముఖ పోటీ జరిగింది, త్రిముఖ పోరు జరిగింది చివరి వరకు కూడా. మేము అక్కడ నైతికంగా గెలిచినాం. అంటే దీని అంతటికి కారణం మా జాతులు 70-80 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి చరిత్రకు ఇప్పుడు మారినటువంటి చరిత్రకు నిదర్శనమే. తర్వాత మీరు ఇంకొకటి చూడండి, జాతుల్లో మార్పు వచ్చింది. అయితే ఇంకోటి చెప్తున్నాండి, చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికలల్లా ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ ఒక అగ్రవర్ణ ఎమ్మెల్సీ లేకుండా మా బడుగు బలహీన వర్గాలు ఇలా చట్టసభలోకి పోయారండి. అది మా విజయం కాదా? మా జాతుల విజయం కాదా? మా ప్రజలు అవేర్నెస్ నిదర్శనం కాదా? అది ఎందుకు చెప్తున్నాను? ఒక్క ఓసీ లేకుండా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు చట్టసభలో పోయి మేము ఏమంటున్నాం అంటే మా చైతన్యానికి వస్తున్నటువంటి ఫలితాలు ఇవి. కాబట్టి మా ప్రజల్ని ఎవరు కూడా ఆపలేరు. అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెప్తోంది? కీ రోల్ ఏముంది, మనకు కావాల్సి అంటే రాజ్యాధికారం అనేది మాస్టర్ కీ అని చెప్పింది. దాన్ని అందుకోవటానికి ఇప్పటి వరకు మాకు అవకాశాలు ఏమేమి ఉన్నాయో ఏమేమి మీరు అందిపుచ్చుకోని అవకాశాలను ఇవాళ కావాలని అడుగుతున్నారు తప్పించి, అంతేనా? 100%. అంతేనా? ఇప్పటి వరకు మీరు ఇప్పటి వరకు అందిపుచ్చుకోలేకపోయారు, మీరు ఇంకోటి గమనించాలి. ఎందుకు చెప్తున్నా అంటే మా దగ్గర ఎవరైనా మా జాతి నుంచి ఎవరైనా మాకు అధికారం కావాలని ఎక్కడ ఒక చోట వాడు మొదలవుతుండంటే వాడిని అక్కడి నుంచి 2 అడుగులు ముందుకు రాకముందే అతని మీద అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల నిర్బంధాలు పెట్టి ఆ గొంతుకలు లేకుండా
కథం చేసినటువంటి చరిత్ర ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. ఒకటి చెప్పండి నాకు పోనీ. వందలు చెప్పగలుగుతా. మా రోజు వీరన్న, బహుజన బిడ్డ, తెలంగాణ ఉద్యమకారు, తెలంగాణ కోసం గలమెత్తితే నక్సలైట్ పేరుతోనే కథం చేసినటువంటి చరిత్ర. దాని తర్వాత బెల్లి లలిత, మా నల్లగొండ బిడ్డ, అదేవిధంగా సాంబశివుడు ఎక్కడో అడవిలో ఉండి ఈ సమాజం కోసం పనిచేసినటువంటి వాడిని బయటికి తీసుకొచ్చి కోనపురి రాములు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక మంది. ఈ అందరి కూడా హత్యల వెనుక ఈ పాలకుల యొక్క కుట్రలు. ఆ గలాలు ఈ సమాజం ఇంటే చైతన్యం అవుతారు అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతోని వాళ్ళ మీద అనేక రకాల ఆరోపణలతోని వాళ్ళని కథం పట్టించి వీళ్ళకు ఉన్నటువంటి కోవటులతోనే వీళ్ళు పెంచి పోషించినటువంటి క్రూరులతోనే కథం చేసినటువంటి మావోయిస్ట్ గళాలని చెప్పారు కదా అవన్నీ. మేము ఏమంటున్నాం అంటే, ఏమన్నా కథం చేయాలనుకుంటే క్యారెక్టర్